మాదిగ జాతి ముద్దు బిడ్డలారా, ముఖ్యంగా నా జాతిని ప్రేమించి వచ్చి ఈ జాతి అభివృద్ధి కోసం కొన్ని వేల సంవత్సరాలుగా కృషి చేస్తున్న మన మహనీయులు ఎంతోమంది అమరులయ్యారు. వారందరినీ స్మరించుకుంటూ ఈరోజు మనం ఈ ఎంఆర్పిఎస్ జాతీయ కమిటీ సమావేశానికి విచ్చేసిన రెండు రాష్ట్రాల నుండి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుండి ఎక్కువ మంది, తెలంగాణ నుండి తక్కువ మంది వచ్చినప్పటికీ జాతి పట్ల ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరికి నా మాదిగ ఉద్యమ అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఐఎమ్ అన్టచబుల్ అమాంగ్ ది అన్టచబుల్స్. నేను మాదిగల్లో కూడా అంటరాని వాడిని. ఎందుకు మాదిగల్లో కూడా అంటరాని వాడిని అని చెప్పుకుంటున్నాను. మాదిగ ఇండ్లల్లో అడుక తిని బతికినండి. ఐఎమ్ పూరెస్ట్ ఆఫ్ ది పూర్ అండ్ అన్టచబుల్ అమాంగ్ ది అన్టచబుల్స్. మా ఊర్లో అత్యంత పేదవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మేమే, ఇంకెవరు లేరు. మా నాయన చిన్నప్పుడు తాగి చచ్చిపోయాడు. ఒక 2 నిమిషాలు నా గురించి చెప్పాల్సిన అవసరం ఉంది జాతికి. తాగి మా నాయన చచ్చిపోయాడు. దాదాపుగా మన జాతుల్లో అంతా మన నాయనలంతా తాగుబోతులే ఉంటారు ఎక్కువ మంది, అవునా కదా? సో మా నాయన కూడా బాగా తాగి చచ్చిపోయాడు. మా అవ్వ 10 రూపాయల కూలి చిన్నప్పుడు, అంటే నా చిన్నతనంలో రూపాయి పావులో 2 రూపాయల కూలి, తర్వాత 10 రూపాయల కూలి అయింది. నేను ఉద్యోగం వచ్చేవారికి, నాకు ఉద్యోగం వచ్చేవారికి ఆమె 10 రూపాయల కూలి ఇస్తుంది. సో 10 రూపాయల కూలీతో 2 అక్కల్ని, చెల్లెని, తమ్ముడిని, నన్ను సాదాలమ్మ. దాదాపుగా మన మాదిగ జాతి బిడ్డల జీవితాలు దాదాపు అందరు ఇట్లనే ఉంటాయి. దాదాపుగా ఎవరు బాగా ఎదిగిన వాళ్ళు లేరు మన జాతిలో. కొంతమంది మోసగాళ్ళు తప్ప, మన జాతిలో కొంతమంది మోసగాళ్ళు మనల్ని మోసం చేసి పైకి వచ్చిన వాళ్ళు తప్ప 90% 80% మన జాతుల బతుకులు ఇట్లే ఉంటాయి. మన కుటుంబాల పరిస్థితి ఇదే ఉంటుంది. సో అమ్మ కూలి చేసినప్పటికి కూడా నేను ఇలా ప్రపంచంలో హార్వర్డ్, ఆక్స్ఫర్డ్, కొలంబియా, అంబేద్కర్ చదువుకున్న కొలంబియా, తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో కూడా ఇలా లెక్చర్స్ ఇచ్చేస్తున్నాను. పరిశోధన పత్రాలు సమర్పించి వస్తున్నా. ఎలా సాధ్యమైంది? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఊర్లో అత్యంత పేదరికంలో ఉన్న ఒక మాదిగ బిడ్డ ఇవాళ అత్యున్నతమైన స్థాయికి అతి చిన్న వయసులో 107 సంవత్సరాల ఉస్మానియా చరిత్రలో ఒక డీన్ అనేది చాలా, వైస్ ఛాన్సలర్ కంటే పెద్ద పోస్ట్. అది అకాడమిక్స్లో పెద్ద పోస్ట్. డీన్ అనేది అంటే వైస్ ఛాన్సలర్ ఏమో గవర్నమెంట్ ఇస్తుంది, గవర్నమెంట్ నియమిస్తుంది. కానీ డీన్ మాత్రము తన యొక్క ప్రతిభ ద్వారా వస్తాడు, సీనియారిటీ ద్వారా వస్తాడు ఆ డిపార్ట్మెంట్లో. మా డిపార్ట్మెంట్లో ఒక మాదిగ బిడ్డ బ్రాహ్మణుడి కంటే మొట్టమొదటి చిన్న వయసులో ఆయన, బ్రాహ్మణుడు కంటే కూడా. ఇది ఎలా సాధ్యమవుతుంది? రెడ్లు, బ్రాహ్మణులు అందరికంటే మా డిపార్ట్మెంట్లో నా వయసులో ఎవరు డీన్ కాలేదు. ఇవి రెండవ విజయం. అయినా నేను లాస్ట్ సెట్ కన్వీనర్గా అర్హుడిని కాదు. ఇప్పుడు ఒక కొలంబియాలో చదువు చెప్పడం అర్హుడిని, లేదంటే ప్రపంచ శ్రేణి విశ్వవిద్యాలయాల్లో చదువు చెప్పడానికి అర్హుడిని, లేదంటే డీన్లో అతి చిన్న వయసులో అర్హుడిని నా ప్రతిభతోని. కానీ నేను లాస్ట్ సెట్ కన్వీనర్ కావడానికి అర్హుడిని కాదు. అది ఎందుకు? గవర్నమెంట్ నియమిస్తుంది. గవర్నమెంట్ నియమించే పదవులకు నేను అర్హుడిని కాదు. నేను మరి ఇంత చదివి ఒక లాస్ట్ సెట్ కన్వీనర్ ఎగ్జామ్, ఒక పరీక్ష నిర్వహించే సత్తా నా లోపల లేదా? మాదిగ బిడ్డగా నా లోపల ఆ సత్తా లేదా? మీ లోపల లేదా?
అంటే ఒక 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 లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లేదంటే ఒక కొలంబియా విశ్వవిద్యాలయంలో చదువు చెప్పే స్థాయి, లేదంటే అక్కడ పరిశోధన పత్రాలు సమర్పించే స్థాయి ఉన్నవాడిని ఒక చిన్న ఎగ్జామ్ పెట్టే సత్తా నాకు లేదా? ఒకవేళ ఆ లాస్ట్ కన్వీనర్ నాకు రాకపోతే మందకృష్ణ మాదిగా ఎందుకు ఒక మాట మాట్లాడలే, ఎంఎస్ఎఫ్ ఎందుకు ఒక మాట మాట్లాడలే? ఒక రెడ్డోడు మా డిపార్ట్మెంట్లో 4 సార్లు వాడు లాస్ట్ కన్వీనర్ అయ్యాడు. నేను డీన్ అయినప్పటికీ కూడా వాడే కన్వీనర్, నేను కాకముందు వాడే కన్వీనర్, వాడు డీన్ అయినప్పుడు వాడే కన్వీనర్, నేను డీన్ అయినప్పుడు కూడా వాడే కన్వీనర్. 4 సార్లు ఒక రెడ్డోడు లాస్ట్ కన్వీనర్ అయితే ఒక్క మాట మాట్లాడాలి నేను మందకృష్ణ మాదిగా. ఎంఎస్ఎఫ్ ఢిల్లీ నుండి గల్లీ దాకా నా 20 ఏళ్ళు నా యొక్క టాలెంట్, నా టైము, నా ట్రెజరీ అంటే నా ప్రతిభ, నా డబ్బు ఎంఆర్పిఎస్ ఉద్యమానికి నేను ఖర్చు చేశాను కొన్ని లక్షల రూపాయలు. ఢిల్లీ నుండి గల్లీ దాకా 20 ఏళ్ళు నా ప్రతిభను, నా సంపదను, నా సమయాన్ని నేను నా జాతి కోసం కష్టపడ్డప్పుడు నాకు వచ్చిన ఒక అవకాశం లాస్ట్ కొన్నారు ఎగ్జామ్ రాయడానికి వచ్చే అవకాశము, నేను డీన్ అయినప్పుడు నన్ను వచ్చి అభినందించిండు. ఎందుకంటే నాతో పైరువులు చేయించుకోవడానికి, నాతో పనులు చేయించుకోవడానికి. నేను హెచ్ఓడి వచ్చినప్పుడు నా ప్రతిభతో వచ్చిన పోస్టులు అన్నిటికీ వచ్చి ఆయన అభినందించిండు. ఆయనకు సంబంధం లేదు. ఒక మాట కనీసం లాస్ట్ కన్వీనర్ మా మాదిగోనికి ఎందుకు ఇవ్వలేదు అని ఒక స్టేట్మెంట్ తన విద్యార్థి సంఘం ద్వారా కూడా ఇప్పలేదు. అంటే నా కోసం కాదు, నేను అనేది ఏంటంటే నేను ప్రతిభావంతుని, యాక్చువల్గా నేను ప్రతిభావంతుని కాబట్టి అతి చిన్న వయసులో డీన్ కాగలిగాను. నా ప్రతిభకు ఇంకా వేరే కొలమానం ఎవరు చూడాల్సిన అవసరం లేదు. డీన్ అనేది అత్యంత హయ్యెస్ట్ పొజిషన్, అది అంతకంటే పెద్ద పొజిషన్ లేదు. మరంత ప్రతిభావంతుకు ఒక ఎగ్జామ్ పెట్టే సత్తా లేదా? వాడు అయినప్పుడు మన జాతిలో ఉన్న నాయకుడు మన గురించి మాట్లాడద్దా? నా కోసం కాకపోయినా జాతిలో మొట్టమొదటిసారిగా ఒక మాదిగ బిడ్డ చరిత్రలో ఒక పేరు రాయబడుతుంది, లాస్ట్ కన్వీనర్ ఫస్ట్ మాదిగ బిడ్డ అని హిస్టరీలో రాయబడుతుంది కదా. ఇప్పుడు రాయబడదు కదా, డీన్ అనేది హిస్టరీలో రాయబడదు కదా, అదొక హిస్టరీలో రాయబడేది కదా. అంటే నేను ఎందుకు ఈ విషయాలు చెప్పాల్సుకున్నాను మిత్రులారా, మనకి ఏమన్నా అవకాశాలు మన వాళ్ళకి రావాలన్నప్పుడు దాన్ని కట్ చేసి పడేస్తారు. మందకృష్ణ మాదిగ నేచర్ ఏంటంటే మన దాంట్లో ఎవడైనా ప్రతిభావంతుడు, విద్యావంతుడు, ఉన్నతంగా ఎదుగుతుంటే వాడిని ఎక్కడ తొక్కేయాలని చెప్పేసి ఎవరో ఫస్ట్ చేసేది ఈయనే చేస్తాడు. అది చిన్న విషయం, ఇది ఒక్కటే చెప్తలేను నేను, ఇంకా నేను 2-3 విషయాలు చెప్పదలుచుకున్నాను మీకు కూడా ఇవాళ దాదాపు అందరికీ అనుభవం అయి ఉంటుంది. 2012లో తెలంగాణ ఉద్యమం సీరియస్గా నడుస్తుంది. ఇదే చంద్రబాబు నాయుడు నన్ను పిలిచాడు, నా కోసం ఒక 2 గంటలు వెయిట్ చేశాడు చంద్రబాబు నాయుడు. తెలంగాణ ఉద్యమంలో చాలా సీరియస్గా పనిచేస్తున్న ప్రొఫెసర్ నేను. ప్రొఫెసర్ కోదండరామరెడ్డి పేరు విన్నారు కదా. ప్రొఫెసర్ కోదండరామరెడ్డి కంటే కూడా చాలా సీరియస్గా తెలంగాణ ఉద్యమంలో కమిటెడ్గా పనిచేసిన వ్యక్తిని. అందుకే చంద్రబాబు నాయుడు నా కోసం 2 గంటలు వెయిట్ చేశాడు అక్కడ ఆయన ఆఫీస్లో. ఎందుకు? తెలంగాణ నేను బయలుదేరేటప్పుడు నన్ను కేసీఆర్ అడ్డుకుంటాడు. కేసీఆర్ అడ్డుకున్నప్పుడు నేనేం చేయాలి? సలహాలు ఏం చేయాలి? తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇవ్వాలా వద్దా? ఇవన్నీ చాలా అంశాలు మాట్లాడడానికి నన్ను ప్రొఫెసర్ విపిఎల్ విశ్వేశ్వరరావు చాలా పెద్ద మనిషి ఆయనను నన్ను 2-3 ప్రొఫెసర్లను మాత్రమే పిలిచాడు ఆయన. దాంట్లో ప్రొఫెసర్ కోదండరామరెడ్డి లేడు. నేనున్నా మాదిగ బిడ్డగా, నేను ఒకనున్నా. ఉన్నప్పుడు ఆయన అడిగిండు చంద్రబాబు నాయుడు, మీకేం కావాలి నాకు సపోర్ట్ చేస్తే? నాకు ఎంపీ కావాలి, ఎంపీ టికెట్ కావాలి అడిగా. నేను అడిగింది ఏంటిది? నాకు ఎంపీ టికెట్ కావాలని చెప్పాను. ఇస్తా అన్నాడు ఆయన. మందకృష్ణ మాదిగ డబ్బులు తీసుకొని ఆయనకు సపోర్ట్ చేశాడు, కానీ నేను రూపాయి తీసుకోకుండా ఆయనకు తెలంగాణలో సామాజిక తెలంగాణ అన్నందుకు, బీసీని ముఖ్యమంత్రి చేస్తా, ఆర్ కృష్ణని ముఖ్యమంత్రి చేస్తా అన్నందుకు అనిపించాను. నేను సామాజిక తెలంగాణ అనాలి, బీసీని ముఖ్యమంత్రి చేస్తా అనాలి,
అలాగే తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇవ్వాలి, ఇలా మాదిగలకు వర్గీకరణ చేయాలి, వర్గీకరణ అంశాన్ని నా భుజాన్ని ఎత్తుకోవాలి నువ్వే అని చెప్పేసి ఈ అంశాలన్నీ కూడా ఆయనకు చెప్పడం జరిగింది. ఆయన ఓకే అన్నాడు. అందుకే ప్రతి దగ్గర ప్రతి ఊర్లో నేను పెద్ద మాదిగని చెప్తున్నాను ఆయన. అవును చెప్పుకున్నాడు ప్రతి దగ్గర. మొత్తం నా తెలంగాణ పల్లెలో నేను పెద్ద మాదిగని చెప్తున్నాను ఆయన. అట్లని నాకు సీటు ఎంపీ టికెట్ ఆయన అనౌన్స్ చేశాడు 14లో. 2014లో నాకు నాగర్ కర్నూలు టికెట్, వరంగల్ ఏమో అలయన్స్లో పోయింది, కూటమి అలయన్స్లో పోయింది వాళ్ళది. నాకు నాగర్ కర్నూలు టికెట్ అనౌన్స్, దాన్ని ఆ టికెట్ రాకుండా చేసింది మందకృష్ణ మాదిగ. 2015లో అనుకుంటా ఉప ఎన్నిక వచ్చింది. 2015లో వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నిక వచ్చింది. నేను ఇండిపెండెంట్గా పోటీ చేశాను. గద్దర్ గారు పోటీ చేస్తానని, కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిగా చేస్తానని చెప్పేసి చేయలేదు, నేను చేశాను. వాళ్ళు వచ్చారు నా దగ్గరికి, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అందరూ వచ్చి నన్ను మీరు చేయాలి వినోద్ గారు, మీకు మంచి పేరు ఉంది తెలంగాణలో, మీరు చేయాలి, మీరు అంబేద్కరిస్ట్గా చాలా బలవంతంగా తెలంగాణ మూవ్మెంట్ కీలకంగా ఉన్నారు కాబట్టి మీరు చేయాలంటే నేను చేశాను. మరి మందకృష్ణ మాదిగ ఎవరికి సపోర్ట్ చేయాలి? వరంగల్లోడు, నేను వరంగల్లోని, అవునా? ఎవరికి సపోర్ట్ చేయాలి? ఢిల్లీ నుండి ఢిల్లీ దాకా నేను తెలంగాణ మన వర్గీకరణ ఉద్యమంలో ఉన్నవాడిని, తెలంగాణ ఉద్యమకారుణ్ణి. ఆయన తెలంగాణ గురించి మాట్లాడినోడే. ఎవరికి సపోర్ట్ చేయాలి? నాకు చేయలే. అంటే ఇట్లాంటి చాలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల, అంటే ప్రతి ఒక్కరికి ఉదాహరణలు ఉంటాయి. ఒక తమ్ముడు నాయుడు ఒక కారు కొన్నందుకు ఆయన తీసేస్తాడు అన్న, ఒక ఇల్లు ఎవరో పాపం దాతలు ఎవరైనా ఇస్తే ఇల్లు కట్టుకుంటే ఆయన తీసేస్తాడు. ఏమి నాకు ప్రతిభావంతునికి నాకు ఎవరైనా అవకాశం ఇస్తా అంటే దాన్ని అడ్డుకుంటాడు. ఎవరైనా మంచిగా ఎదుగుతున్నారో మన దాంట్లో అంటే అడ్డుకుంటాడు. ఇక నువ్వు ఎవరికైనా సాయం చేసేది? ఏ జాతిని ఉద్ధరిస్తావు నువ్వు అంటున్నా? ఎవరిని ఉద్ధరిస్తావు నువ్వు? ఎవరి కోసం నీ 30 ఏళ్ళ పోరాటం? ఎవరిని బాగు చేసింది నీ పోరాటం? అగ్రవర్ణాలకు బానిసలుగా చేసింది నీ పోరాటం. అగ్రవర్ణాలను అధికారం తీసుకొచ్చింది నీ పోరాటం. మనల్ని బానిసలు చేసింది నీ పోరాటం. ఎవరిని నీ పోరాటం నువ్వు ఉద్ధరించింది? ఎవరిని? ఏ జాతిని ఉద్ధరించింది? ఎవరిని ఉద్ధరించావు నువ్వు? 30 ఏళ్ళు నా 2 కోట్ల నా జనాభా, నా జాతి బిడ్డల యొక్క రక్తాన్ని, చెమటను, డబ్బులు నీ ఒక్కడి కోసం మొత్తం మా జీవితాలతో ఆట ఆడుకున్న మా త్యాగాన్ని, మా అమరవీరుల త్యాగాన్ని అంతా కూడా నీ ఒక్కడి కోసమే బలిదానం చేసిన మూర్ఖుని, ద్రోహిని. ఇలా మాదిగలలో మొదటి ద్రోహి ఎవడన్నా ఉన్నాడు అంటే మందకృష్ణ మాదిగని బహిరంగంగా చెప్పగలుగుతాను. నేను దమ్మున్న వ్యక్తిగా, ఓరుగల్లు పోరు బిడ్డగా చెప్పగలుగుతా. మందకృష్ణ మాదిగ ద్రోహి అని చెప్పగలుగుతా నేను. ఈ ద్రోహిని 30 ఏళ్ళుగా భరిస్తుంది మాదిగ జాతి. ఇంకెంతకాలం భరిస్తారు? ఇంకెంతకాలం భరించాలి? ఎంతకాలం భరిస్తారు? ఇంకా 3 రోజుల్లో వర్గీకరణ సమస్య పరిష్కారం అవుతుంది. తమ్ముడు ఆగు. 3 రోజుల్లో మాత్రమే వర్గీకరణ, కేవలం 3 days లో వర్గీకరణ సాధ్యమవుతుంది. నేను చెప్పిన దాని ప్రకారంగా 3 రోజులు. 30 సంవత్సరాలు ఎందుకు పట్టింది అంటున్నా? ఆఫ్టర్ ఆల్ చిన్న సమస్య వర్గీకరణ. 13 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ముఖ్యమంత్రి లక్షల కోట్ల రూపాయలకు పంచి ఇవాళ తన సమాజాన్ని, తన వెల్మ సామాజిక వర్గాన్ని కోటీశ్వరులను చేసిన చరిత్ర ఎవరిది? కేసీఆర్. ఇవాళ రేవంత్ రెడ్డి అనేటోడు బచ్చా, నాకంటే 1 సంవత్సరం పెద్దోడు. జగన్మోహన్ రెడ్డి వాడు బచ్చా, నాకంటే చిన్నోడు. ముఖ్యమంత్రి అయి లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో పంచిండు. నవరత్నాల పేరుతోనే ఇవాళ తన రెడ్డి జాతికి అందరికి కూడా మేలు చేయగలిగిండు. ఇవాళ రేవంత్ రెడ్డి తన రెడ్డి జాతి అందరినీ కూడా మేలు చేయగలుగుతున్నాడు. లక్షల కోట్ల రూపాయలు పంచగలిగే స్థాయికి ఎదిగిండు. సిగ్గుతో తల వంచుకోవాల మాదిగ జాతి, సిగ్గుతో తల వంచుకోవాల. 30 ఏళ్ళు ఆఫ్టర్ ఆల్ ఒక వర్గీకరణ జీవోను సాధించలేకపోయింది. ఆఫ్టర్ ఆల్ అంటున్నా. దాని గురించి ఇంకా మీరు పెద్ద భ్రమలు పెట్టుకోకండి. వర్గీకరణతో ఏదో అయిపోతుంది, మా జాతులు బాగుపడిపోతాయి అని చెప్పే భ్రమంలో దయచేసి ఉండకండి. నేను ఇప్పుడు చెప్తున్నా, ఆయన
ఆ నాయకుడు ముందే చెప్తున్నాను నేను, వర్గీకరణతో జరిగేది శూన్యం మాత్రమే, చాలా తక్కువ, 5%. 5% మాత్రమే న్యాయం జరుగుతుంది మాదిగ జాతికి. 95% మాదిగ జాతికి న్యాయం జరగదు. వర్గీకరణ వచ్చినా సరే 95% పేద మాదిగలకు ఒరిగేది ఏమీ లేదు. అది కేవలం చదువుకున్న మా లాంటి వాళ్ళకి మాత్రమే ఉపయోగపడేది. చదువుకున్న ఒక 5% మాత్రమే మాదిగలు చదువుకున్నారు, ఉన్నత విద్యావంతులైనరు, అంతకంటే ఎక్కువ మంది కాలే. 95% ఇప్పటికీ నా మాదిగ జాతి పేదరికంలో మగ్గుతుంది. నా మాదిగ జాతి ఇవాళ రోడ్లు ఊడుస్తుంది, నా జాతి మురికి తీస్తుంది, నా జాతి చేయని శ్రమ అంటూ ఈ దేశంలో లేదు. అట్లాంటి నా జాతి అమాయక జాతిని మోసం చేస్తున్నది ఎవరు? నాయకులు కాదా? ఈ నాయకత్వాలు కాదా అంటున్నా. ఏ నాయకులైతే నా జాతిని మోసం చేస్తారో ఆ నాయకులను నిలదీయండి అంటున్నా. ఆయన ఎవరైనా సరే నిలదీయండి అంటున్నా. మోసం చేసే జాతి, మోసం చేసే నాయకుల్ని నిలదీయాల్సిన బాధ్యత ప్రతి మాదిగ బిడ్డ మీద ఉందంటున్నా. ఇలా మనం మన చెమటతో, మన రక్తంతో, మన సంపదతో, మన టైంతో ఇవాళ ఈ సమావేశం అవుతుంది. ఆయన ఒక్కడి వల్ల అయితలేదు. ఆయన ఒక్కడితో కాదు, నా ఒక్కడితో కాదు, నీ ఒక్కడితో కాదు. ఇది ఆయన మందకృష్ణ ఒక్కడితో 30 ఏళ్ళ పోరాటం నడిచిందా చెప్పండి? నడవలేదు. ఆయన ఒక్కడిది కాదు. ఇది మొత్తం 2 కోట్ల మాదిగ జాతి బిడ్డల యొక్క శ్రమ ఫలితం అంటున్నా. ఈ సందర్భం ఆ శ్రమ ఫలితాలు ఎవరికి దక్కాలి? ఆ జాతికి దక్కాలా? ఆయన ఒక్కడికి దక్కాలా? మరి జాతికి దక్కకుండా ఆయన ఒక్కడికి దక్కుతుంటే ఇంకెందుకు మీరు మౌనంగా ఉన్నారు? ఎందుకు మౌనంగా ఉండాలి ఈ నాయకులు? ఎందుకు ఈ మౌనంగా ఉండాలి ఈ విద్యావంతులు? ఎందుకు ఈ మౌనంగా ఉండాలి ఈ ఐఏఎస్ ఆఫీసర్లు, ఈ ఐపీఎస్ ఆఫీసర్లు? ఎందుకు మౌనంగా ఉండాలి నా కార్మిక బిడ్డలు, నా కర్షక బిడ్డలు, నా కూలి బిడ్డలు? ఎందుకు మౌనంగా ఉండాలి? అన్యాయం జరుగుతుంటే, అణచివేత జరుగుతుంటే, ఆ నాయకుడు మోసం చేస్తుంటే ఇంకెంతకాలం భరిద్దామంటున్నా? ఎంతకాలం మన జాతిని మోసం చేస్తున్న వాళ్ళని భరిద్దాం? మూడే 3 రోజుల్లో ఎట్లా సాధ్యమవుతుంది? మీరు పార్లమెంట్ సమావేశాలు, దయచేసి పార్లమెంట్ సమావేశాల గురించి మర్చిపోండి. అసలు ఏం అవసరం అండి? మన కూడా ఎంపీ అయ్యేది ఉందా? ఆయన ఎంపీ అయ్యేది ఉందా? నేను ఎంపీ అయ్యేది ఉందా? నువ్వు ఎంపీ అయ్యేది ఉందా? పార్లమెంట్ సమావేశాలు ఎంతకాలం మోసం చేస్తారా? పార్లమెంటు సమావేశాలు అనుకుంటా. నేను చెప్తున్నా ఈ సందర్భంగా 341 సవరణ అసాధ్యం. మందకృష్ణ మాదిగ చేస్తున్న డిమాండ్ 341 సవరణ. రాష్ట్రాలకు అధికారాన్ని ఇవ్వడం. రాష్ట్రాలకు అధికారాలు ఇవ్వాలంటే పార్లమెంట్లో 341 సవరించాలి. దాన్ని సవరించాలంటే 2/3 మెజార్టీ లోక్సభలో ఉండాలి, 2/3 మెజార్టీ రాజ్యసభలో ఉండాలి, స్పెషల్ మెజార్టీ ఉండాలి. అంటే 15 రాష్ట్రాల్లో అసెంబ్లీ తీర్మానం జరగాలి. ఇంతకాలం నేను చెప్పిన పెద్ద మాదిగ అంటోడు అసెంబ్లీ తీర్మానం ఏపీ ముఖ్యమంత్రిని చేసిండా? ఏపీకి తొలి ముఖ్యమంత్రి అయింది కదా, చేసిండా? అసెంబ్లీ తీర్మానం చేసి నేను పెద్ద మాదిగని తిరిగిండు కదా అక్కడంతా. ఆయన సంకనాకిడు కదా మనోడు. ఆయన వాళ్ళు లబ్ధి పొందుడు కదా మనోడు, ఇప్పటికీ పొందుతుండు కదా. అయిందా అసెంబ్లీ తీర్మానం? ఎందుకు చేయలేదు చంద్రబాబు నాయుడు చెప్పండి నాకు. మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వచ్చారు కదా, ఆడికలు వచ్చింది కదా, ఎందుకు అసెంబ్లీ తీర్మానం చేయలేదు చెప్పండి? పెద్ద మాదిగనని చెప్పి మన ఓట్లతో గద్దెనెక్కిన చంద్రబాబు నాయుడు అసెంబ్లీ తీర్మానం ఎందుకు చేయలేదు? అంటే మాలలు ఎక్కువ అక్కడ. ఆయన అధికారము మళ్ళీ రావాలంటే, ఆయన కొడుకు ముఖ్యమంత్రి కావాల భవిష్యత్తులో అంటే మాలల సపోర్ట్ లేకుండా అక్కడ అయ్యే పరిస్థితే లేదు. ఉన్నారా? లేదు. కాబట్టి మాలలకు భయపడి చేయలేదు. మరి మాది కూడా ఏం చేసిండు? 5 ఏళ్ళు ఏం పీకిండు? 5 ఏళ్ళు నువ్వు అసెంబ్లీ తీర్మానం ఎందుకు చేయాలని ఎందుకు మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు మీద? ఎందుకు అడగలే? తెలంగాణలో కేసీఆర్ మాత్రం చేస్తే ఆయన మీద పోరాటం చేస్తాడు. అరే ఆయన తీర్మానం చేసిన మీద పోరాటం చేసినది ఆయన నాకు అర్థం కాలే. తీర్మానం చేయని చంద్రబాబు మీద కనుక చేయాల్సింది, యుద్ధం ప్రకటించాల్సింది. కానీ ఎవరి మీద ప్రకటిస్తున్నావు? అక్కడ తీర్మానం చేసిన మీద ప్రకటిస్తున్నావు. ఆయన కూడా కానీ కేసీఆర్ నాకు సంబంధం లేదు, కానీ తీర్మానం చేసిండా లేదా? చేసిండు. కానీ చేయని మీద కొట్లాడలేదు, కానీ చేసిన మీద యుద్ధం ప్రకటించింది. మళ్ళీ ఇక్కడ అంటే ఇక్కడ అధికారంలో మన మాదిగలకు వంట రావద్దు, పాప ఇట్లాంటి ఉద్యోగం రావద్దు. ఇంకా మనలాంటి చాలా మంది తెలంగాణ బిడ్డలు ఎంతో మంది ఉద్యమంలో ఉన్న వాళ్ళు ఎవరికి అవకాశాలు రావద్దు, కార్పొరేషన్లో అవకాశాలు రావద్దు, ఎమ్మెల్యేలలో అవకాశాలు రావద్దు, ఎంపీలు కావద్దు, వాళ్ళు మంత్రులు కావద్దు, వాళ్ళు ఉద్యమకారులు, వాళ్ళు అసలు ఏ పదవులలో ఉండద్దు, వాళ్ళు బిచ్చగాళ్ళలాగా బతకాలి, అడక తినాలి, వాళ్ళకి అవకాశాలు రానే రావద్దు ఈ తెలంగాణలో. ఆయన మాత్రం తెలంగాణ ఉద్యమకారునిగా ఫోజు కొట్టాలి,
నేను తెలంగాణను బలపరిచిన వ్యక్తిగా పోజు కొట్టాలి, చివరికి దాన్ని అమ్ముకొని పైసలు సొమ్ము చేసుకోవాలి. ఇది ఆయన చరిత్ర. తెలంగాణ ఉద్యమంలో ద్రోహం ఎవరైనా చేసిందంటే మిస్టర్ మందకృష్ణ మాదిగ తెలంగాణ ఉద్యమ ద్రోహిగా నేను ప్రకటిస్తా 100% ప్రకటిస్తా అంటున్నా. నా జాతి మొత్తం తెలంగాణ ఉద్యమంలో ఉంటే దాన్ని అమ్ముకొని చూసుకోవడానికి ఆయన ఇవాళ కుట్ర చేసిండు. జాతి ద్రోహిగా, తెలంగాణ ద్రోహిగా మిగిలిపోయిండు. అట్లాంటి మందకృష్ణ మాదిగ తెలంగాణ అధికారంలో ఎవడుంటే వానికి వ్యతిరేకంగా పనిచేయాలా, ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఎవడుంటే వానికి వ్యతిరేకంగా పనిచేయాలా? ఏం అధికారం అనే సొత్తా? ముఖ్యమంత్రి పదవి అనేది ఏమైనా అయ్యే సొత్తా? రేవంత్ రెడ్డి అయ్యే సొత్తా ఏమన్నా? లేకపోతే చంద్రబాబు అయ్యే సొత్తా ఏమన్నా? ఎవడయ్యే సొత్తు? కేసీఆర్ అయ్యే సొత్తా? మన ఓట్లెత్తి కదా వాళ్ళు వచ్చింది అధికారంలోకి. మన వాటా వద్దా? అందులో ఆ అధికారంలో వాటా వద్దా? ఆ సంపదలో వాటా వద్దా? ఆ పరిశ్రమల్లో వాటా వద్దా? ఆ ఉద్యోగాల్లో వాటా వద్దా? ఎందుకు కొట్లాడుకుంటా పొద్దుస్తమానం వాళ్ళతో కొట్లాడుకుంటా వస్తే లాభం ఏంది? ఎందుకు జరుగుతుంది ఇది? ఈ నాయకుడు ఇష్ట రాజ్యాంగ నిర్ణయాలు తీసుకుంటే ఆయన ఆయన ఏదంటే అది మనం దానికి ఆయన యుద్ధం అంటే యుద్ధమేనా? ఆయన సైలెంట్ అంటే సైలెంట్గా ఉండాలా? ఆయన పోయి పైసలు తెచ్చుకొని ప్యాకేజీలు మాట్లాడుకుంటే దాన్ని సైలెంట్గా ఉండాలా? ఆయన బీజేపీ కోటేయమంటే ఓటేయాలా? అరే దమ్ము ఉన్నవాడివి అయితే నువ్వు నీకు చెప్తా సత్తా ఉన్నవాడివి అయితే ఒక ఎమ్మెల్యే బీజేపీ ఎందుకు గెలవలేదు తెలంగాణలో? ఒక ఎస్సీ ఎమ్మెల్యే ఎందుకు గెలవలే? నీ వరంగల్ ఎంపీ ఎందుకు గెలవలే బీజేపీ? నీకు ఎంత దమ్ము సత్తా ఉంటే నీవు చెప్తే బీజేపీ వాళ్ళకు మాదిగల ఓట్లు ఇస్తే ఒక్కడు ఎందుకు గెలవలేదు? ఒక ఎస్సీ ఎమ్మెల్యే, ఒక ఎస్సీ ఎంపీ ఎందుకు గెలవలేదు? మీ ఏపీలో కూడా ఎవరు చంద్రబాబు నాయుడుకు ఈయన ఓట్లయితే గెలిచింది కాదు, అది ఈవీఎం మేనేజ్ చేసుకుంటే గెలిచింది చంద్రబాబు నాయుడు అక్కడ. అంతేగాని పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చేస్తే గెలిచింది కాదు వేరమణ. ఈయనది ఏం లేదు అక్కడ. అసలు ఈయన పవర్ అంతా ఉంటే స్టేజ్ మీకు విలువపోనా? ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు స్టేజ్ మీకు పిలిచి రామకృష్ణ మాదిగను. నీకంత దమ్మున్న వ్యక్తి అయితే, సత్తా ఉన్న వ్యక్తి అయితే నిన్ను పిలవడా పైకి? ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో మనం ఆత్మపరిచయం చేసుకోవాలి. ఎందుకంటే 341 సవరణ అసాధ్యమని గత 20 ఏళ్ళుగా చెప్తున్నా నేను. గత 20 ఏళ్ళుగా చెప్తున్నా 341 సవరణ అసాధ్యము. మరి ఎట్లా పరిష్కారం అవుతుంది? ఇది 371D ద్వారా మాత్రమే పరిష్కారం అవుతుంది. 371D ఇప్పటికీ నిన్న కాక మొన్న చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఇద్దరు కూర్చొని మేము ఇది ఇరు రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కరించుకుంటామని కూర్చున్నారు. మనలో వర్గీకరణ గురించి ఎందుకు చర్చించలేవు? వర్గీకరణ గురించి ఎందుకు చర్చించలేవు? వీళ్ళిద్దరికి మాదిగలు ఓట్లేదా? చెప్పండి. 2 రాష్ట్రాలలో అక్కడ చంద్రబాబుని గెలిపేయలేదా? మనం ఓట్లేదా? ఇక్కడ రేవంత్ రెడ్డి గెలిపేయలేదా? మాదిగలు 100కు 150% మేమైతే ఓట్లు వేసినాం. ఇక్కడ మాదిగలు కాంగ్రెస్ ఓటేసిండు. అరే మా గురించి ఎందుకు మాట్లాడవా రేవంత్ రెడ్డి? నువ్వెందుకు మాట్లాడవు మా గురించి? మీ సమస్యలన్నీ కూడా మాట్లాడుకుంటారు. మీకు నీళ్ళు ఎట్లా పంచుకోవాలి, మీ ఉద్యోగాలు ఎట్లా పంచుకోవాలి, సంపద ఎట్లా పంచుకోవాలి, ఎక్కడెక్కడ ఎవరికి కాంట్రాక్ట్ ఇచ్చుకోవాలి, ఎక్కడ సొమ్ము వేసుకోవాలి, రీజనల్ రింగ్ రోడ్ ఎట్లా వేసుకుందాము, నువ్వెంత నేనెంత, నీ వాటెంత నా వాటెంత అన్ని తెలుసుకుందాం. మరి మా వాటేంద్రబాయ్ ఎందుకు మాట్లాడతాడు ఈ మందకృష్ణ మాదిగ? ఇద్దరు గురు శిష్యులు అక్కడ సమావేశం అయితే మా సమస్య ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు అడగలేదు? ఇలా పరిష్కరించాల్సింది ప్రధానమంత్రి కాదు, పరిష్కరించాల్సింది ఇద్దరు ముఖ్యమంత్రులు. 371D అనేది ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన ఒక రాష్ట్రపతి ఉత్తర్వులు. అప్పుడు ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ 3 ప్రాంతాలలో ఎవరైతే మనకు విభేదాలు ఉన్నాయో, అంటే విభేదాలు ఇన్ ద సెన్స్ అక్కడ మాకు అన్యాయం జరుగుతుంది తెలంగాణ, కానీ మేము కొట్లాడినామో, తెలంగాణ విద్యా ఉద్యోగాలలో అన్యాయం జరుగుతుంది మేము కొట్లాడినామో, అది మీ పాపం మన మాదిలో అన్యాయం చేయలే, లేదా చివరికి మానవులు కూడా అన్యాయం చేయలే. అది పాలక సమాజం తప్పు. బ్రిటిష్ వాళ్ళు అక్కడ ఉన్నారు, బ్రిటిష్ వాళ్ళు అక్కడ మీ పరిపాలన, మా దగ్గర ఇక్కడ ఉర్దూ మీడియం, మీ దగ్గర ఇంగ్లీష్ మీడియం, మా దగ్గర ఎవరు ముస్లిం పరిపాలన, మీ దగ్గర క్రిస్టియన్ పరిపాలన. ఆ రకంగా చదువుకున్న మీరు కొంత అభివృద్ధి పదంలో వచ్చారు. మాలలైనా మాదిగలైనా మాకు చదువు లేదు ఇక్కడ. మేము ఉర్దూ మీడియం చదువుకున్నాము. మేము ఐఏఎస్లు కాలే, ఐపీఎస్లు కాలే, మాలలు కాలే, నా మాదిగలు కాలే. ఈ సమస్య, వర్గీకరణ సమస్య పుట్టింది మీ దగ్గర. ఇది మూడా మా తెలంగాణ పుట్టిందా? ఇది మరి ఎవరికి ఉంటుంది హక్కు? మాదిగ దండోరా ఉద్యమానికి హక్కు, పేటెంట్ రైట్ ఎవరికి ఉంటుంది చెప్పండి? ఈయనముడికి ఉంటుంది, వరంగల్కు ఉండదు. ఈయనముడికి మాత్రమే ఉంటుంది. ఎందుకంటే పుట్టింది సమస్య అక్కడ.
సమస్య అక్కడికి వెళ్ళి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చింది తప్ప ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అయ్యి అక్కడికి పోలే. నాయకుడు ఇక్కడికి వెళ్ళి నక్సలైట్ ధరం అయితే అక్కడికి పోయిండు అని, మీరు అమాయకులు అయితే మీకు నాయకుడు అయ్యిండు కానీ మిమ్మల్ని మోసం చేసేడు కానీ సమస్య అక్కడిది ఇక్కడిది కాదు. ఈరమూడి సమస్య అంటే ఆంధ్ర సమస్య, ఈ సమస్య అక్కడిది అయితే ఇక్కడికి తీసుకొచ్చి దాని మా మీద రుద్దిండ్రు. యాక్చువల్గా నిజంగా మేము మాలోళ్ళు కానీ నా మాదిగోళ్ళు కానీ మేమిద్దరం కూడా ఇక్కడ డెవలప్ అయింది లేదు. ఇక్కడ ఒక వివేక్ కుటుంబం తప్ప మా దగ్గర పెద్దగా మాలోళ్ళు కూడా డెవలప్ అయింది లేదు. ఇక్కడ అరే మన యుద్ధం మాలోళ్ళ మీద ఎందుకు నాకు అర్థం కాలే. నేను అంటున్న ఈ సందర్భంగా యుద్ధం మాలోళ్ళ మీద ఎందుకు అంటున్నా, యుద్ధం రెడ్డి మీద, యుద్ధం కమ్మ మీద, యుద్ధం వెలమ మీద, అగ్రవర్ణాల మీద యుద్ధం ప్రకటించాల్సిన రోజు దగ్గర ఉంది ఇవాళ. ఎందుకంటే పాలకులు వాళ్ళు కదా పరిష్కరించాల్సింది సమస్యను. అవునా, మాలో లై సమస్యను పరిష్కరించాల్సింది. వాళ్ళ రాజ్యాధికారం చేస్తున్నది, వాళ్ళ ముఖ్యమంత్రి చేస్తుంది. వాళ్ళకి ఏదో కొన్ని అవకాశాలు రావచ్చు, కాంగ్రెస్ లో వాళ్ళకి ఇచ్చుకున్నారు మాలోళ్ళకు. మరి బీజేపీలో నువ్వు ఇచ్చుకున్నావు కదా, మరి నువ్వు ఎందుకు వెళ్ళిపోయలేదు? ఆడ ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు ఇంతకాలం మాదిగలు కలిసి ఎవడన్నా మాట్లాడిందా పార్లమెంట్ చక్కగా మన గురించి మాట్లాడినా? వాడు తెలుగుదేశం అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, ఇంకెవడైనా మాది కూడా ఈయన సపోర్ట్ చేస్తే గెలిచిందని చెప్పేటాడు ఎవడైనా మన వర్గీకరణ గురించి చిత్త మాట్లాడిందా? నువ్వు డబ్బులు తీసుకుంటా సపోర్ట్ చేస్తావు. అరే ఇక బ్రహ్మణకు ఎమ్మెల్యేని ఎందుకు చేయలేదు? నేను అడుగుతున్నా, బ్రహ్మణ ఎంపీ ఎందుకు చేయలేదు? అరే మీరు ఇది 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా ఉద్యమంలో ఉన్న వాళ్ళని ఎందుకు ఎమ్మెల్యేలను చేయలేదు? నీ ఎంఎస్పీ ఏమైంది? ఇంతకుముందు తమ్ముడు మాట్లాడండు, ఎవరు మాట్లాడి నువ్వే అనుకుంటా. ఎంఎస్పీ ఏమైంది? నీ ఎంఎస్పీ ఏమైనది? ఎందుకు పండ పెట్టావు దాన్ని? ఏం టీఆర్ఎస్ ఉంటే పండ పెట్టిండా? టీఆర్ఎస్ స్టార్ట్ చేసి పండ పెట్టిండా? టీడీపీ తెలుగుదేశం పార్టీ స్టార్ట్ చేసి పండ పెట్టిండ్రా? పెట్టినా చెప్పండి. పెట్టినప్పుడు మరి నువ్వెందుకు పెట్టినావు? పండ పెట్టినావు. అరే 5% 3% ఉన్న కమ్మోడు అధికారానికి వస్తాడు, 5% ఉన్న రెడ్డోడు అధికారానికి వస్తాడు, 1% ఉన్న వెలమోడు అధికారానికి వస్తాడు. అరే ఈ 12% తెలంగాణలో ఉన్న మాదిగోడు ఎందుకు ముఖ్యమంత్రి కాలే? ఈ తెలంగాణకు ఎవడి వల్ల కాలే? ఎవడి ద్రోహం వల్ల కాలే? మందకృష్ణ మాదిగనే ద్రోహి వల్ల తెలంగాణలో మాదిగ ముఖ్యమంత్రి కాలే, లేకుంటే తెలంగాణలో మాదిగ ముఖ్యమంత్రి అయ్యాడు. బరాబర్ ఆర్ట్స్ కాలేజ్ నుండి ఒక మాదిగ విద్యార్థి ఈ తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆంధ్రలో కమ్ముడు పోయి తెలంగాణ ఉద్యమాన్ని అమ్మేసి, వర్గీకరణ ఉద్యమాన్ని అమ్మేసినట్టుగానే అమ్మేసి ఇవాళ ఇంకా ఎంతకాలం మోసం చేస్తాం మా జాతిని బిడ్డ? ఇంకెంతకాలం మేము మోసపోవాలి? అమాయకులైన నా జాతి బిడ్డలు ఇంకెంతకాలం మోసపోవాలి? అందుకే నేను అడుగుతున్నా ఈ సందర్భంగా 371D ఇవాళ తీర్మానం చేయండి జాతీయ కమిటీలో. 341 పక్కన పడేయండి. పార్లమెంట్కి సంబంధం లేదు. ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాళ్ళు కేవలం లేఖ రాయాలి అంతే. సింపుల్గా ఒక పెన్ను సంతకం పెట్టాలి. ఏమని? ప్రధానమంత్రికి, అరే బాబు మేము ఈ సమస్యను 370 ద్వారా పరిష్కరించుకోవాలి. మీరు ఒక కేవలం క్యాబినెట్ సమావేశంలో ఎట్లయితే మీరు 370ని రద్దు చేసిండ్రో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా, అంత పెద్ద సమస్య జమ్మూ కాశ్మీర్ సమస్యనే పార్లమెంట్తో సంబంధం లేకుండా ప్రెసిడెన్షియల్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా పరిష్కరించిన వాళ్ళు మీరు. ఆఫ్టర్ ఆల్ మాలమాదిగల సమస్య ఎంత చిన్న సమస్య అది, మీరు ఎందుకు పరిష్కరిస్తలేరు? పరిష్కరిస్తే వాళ్ళ పదవులు అడుగుతామని. మనకు పరిష్కారం అయితే ఏమవుతుంది? నెక్స్ట్ మన ముఖ్యమంత్రి అడుగుతాం కదా, మనకు ఆ పదవి కావాలంటే కదా. పదవి కాకుండా ఉండాలంటే, మనం కొట్లాడకుండా ఉండాలంటే, మందకృష్ణ మాదిగకు పార్టీ ప్యాకేజీలు రావాలంటే, మనం పర్మనెంట్గా బానిసలుగా ఉండాలంటే ఏం చేయాలి? ఈ సమస్య పరిష్కారం కావాలి. ఈ సమస్య పరిష్కారము 371D ద్వారా మాత్రమే అవుతుంది. అది కేవలం మీరు ఒక్క లేఖ రాయాలి. ఏపీ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి లేఖ రాసి, ఆ లేఖలో కేబినెట్ సమావేశం కూర్చొని దాంట్లో చిన్న నోట్ రాసి ప్రెసిడెంట్ ఇస్తే ప్రెసిడెంట్ 371Dలో చేర్చేస్తుంది. అంతే, అయిపోతుంది. ఇంకెవరు దానికి పార్లమెంట్తో సంబంధం లేదు, అసెంబ్లీ తీర్మానంతో సంబంధం లేదు, స్పెషల్ మెజార్టీతో సంబంధం లేదు. 3 రోజుల్లో అయ్యే పరిష్కార మార్గం ఇది. 30 సంవత్సరాలుగా ఇవాళ కాకపోవడానికి ఎవరు కారకులు? మందకృష్ణ మాదిగ మాత్రమే కారకుడు. పాపం వీళ్ళు కూడా కాదు. ఎందుకు కాదు అంటున్నానంటే ఆయన ఏం చెప్తా కదే అదే శాసనము, అదే అన్న అంటే అన్న అరే ఎవడికన్నా మోసం చేస్తున్న జాతిని అన్నాకే ఎవడికన్నా మోసం చేస్తున్నాడు. ఎట్లా అన్న అవుతాడు? కుటుంబంలో మోసం చేస్తున్నాడు అన్న అవుతాడు. మన మాదిగ ఆడబిడ్డలను అన్యాయంగా అనుభవించుతాడు మనకు అన్నట్లయితాడు. మన జాతిని మోసం చేస్తాడు మనకు అన్నట్లయితాడు. అరే మన సమాజాన్ని మోసం చేస్తాడు ఎట్లా అన్న అవుతాడు?
ఖబర్దార్ మందకృష్ణ మాదిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను హయ్యెస్ట్ డిగ్రీ ఉన్నవాడిని, బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా హయ్యెస్ట్ డిగ్రీలు సాధించిన వాడిని, ప్రపంచ దేశాల్లో తిరిగేస్తున్న వాడిని. 10th ఫెయిల్ అయిన నువ్వు నా జాతిని ఇంకెంతకాలంలో పై మోసం చేస్తావు, ఇంకెంతకాలం మోసం చేస్తావు? ఛాలెంజ్ విసురుతున్నా. 341 వల్ల ఎక్కడికంటే అక్కడికి వస్తా, ఎట్లా సాధ్యమవుతుందో అడుగుతా. నేను విసురుతున్న ఈ సందర్భంగా బీజేపీ నరేంద్ర మోడీ కూడా 400 సీట్లు నీకు వచ్చినా నువ్వు చేయలేవంటున్నా. ఈ సందర్భంగా 400 సీట్లు బీజేపీకి వచ్చినా సరే 341 సవరించే సత్తా నరేంద్ర మోడీకి లేదంటున్నా. మీ ఇద్దరు కౌలించుకొని నాటకాల ఆస్కార్ అవార్డు తీసుకునే టైంలో నువ్వు కడుపు తలకాయ పెట్టి ఏడుస్తా ఉంటే నా జాతికి మేలు జరిగిందా? అరే ఈ సందర్భంగా చెప్పాల్సుకున్న నా జాతిలో 80% క్రైస్తవులు ఉన్నారండి. నా జాతిలో 80% క్రైస్తవు. బీజేపీ కోటేస్తారా? వాళ్ళంతా వేస్తారా? రేపు వర్గీకరణ హిందువులకు మాత్రమే అంటే మరి మనమంతా క్రైస్తవ మతంలో ఉన్నాము కదా. మరి అటువంటిప్పుడు మనకు వర్తించినప్పుడు మనం ఎందుకు 30 ఏళ్ళుగా పోరాటం చేయాలి? ఒకవైపు మొత్తం ప్రైవేటీకరణ అవుతుంది, 90% ప్రైవేటీకరణ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు తక్కువ. మొత్తం ఉస్మానియాలో గత 20 ఏళ్ళుగా ఒక్క ఉద్యోగం నింపలే. తెలంగాణ రాష్ట్రంలో ఒక్క ఉద్యోగం నింపలే. మీ దగ్గర కూడా అదే పరిస్థితి దాదాపుగా ఉంటుంది. దాదాపు జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఏదో కొన్ని నింపినట్టున్నాడు. అంటే వాళ్ళ ప్రైవేటీకరణలో మనకు న్యాయం జరిగే అవకాశమే లేదు, దాంట్లో రిజర్వేషన్లే లేవు. ఇంకెంతకాలం కొట్లాడదామా వర్గీకరణ కోసం? ఈ 371 ద్వారా 3 రోజుల్లో ఈ సమస్యను పరిష్కరించుకుందాం. మనం తర్వాత చేయాల్సిందేంది? వర్గీకరణ తర్వాత చేయాల్సిందేంది? నేను అంటున్నా, ఏపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా మీరు ప్రకటించండి బ్రహ్మణన్. రేపు 2029 మన ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు? బ్రహ్మణను ప్రకటించి కార్యాచరణ తీసుకోండి. తెలంగాణలో ఎట్లా, ఆంధ్రప్రదేశ్లో మీరు ఎట్లా అధికారులు, ఆంధ్రప్రదేశ్లో అరే ఆఫ్టర్ ఆల్ 21 ఎమ్మెల్యేలు గెలిచినాడా? పవన్ కళ్యాణ్ 21 ఎమ్మెల్యేలు గెలిచిన, 21 కాదు, నువ్వు 50 గెలుస్తావు బ్రహ్మన్న. నేను చెప్తున్నా 50 గెలుస్తావు, 50 సీట్లు గెలవగలుగుతావు ఈజీగా. నువ్వు ముఖ్యమంత్రి అవుతావు, నువ్వు లీడ్ చేయగలుగుతావు, నువ్వు డిసైడ్ చేయగలుగుతావు. అరే 21 సీట్లు వచ్చినాడు ఉప ముఖ్యమంత్రి అండి, అది కూడా ఈవీఎం మ్యానిపులేషన్ చేసినాడు. అరే నువ్వు కావు అంటున్నా, మనం కావు అంటున్నా. ఎందుకు గాం? తెలంగాణలో కూడా అవుతాం, తెలంగాణలో కూడా 100% అవుతాం, 100% అవుతాం. కానీ దొంగ నాయకత్వం వల్ల కాం, చీటింగ్ నాయకత్వం వల్ల కాం, బానిస నాయకత్వం వల్ల కాం. ఒక కాన్షీరామ్ అక్కడ ఎంత తీసుకురాగలిగాడు? అతిపెద్ద రాష్ట్రం అది. ఒక ఉత్తరప్రదేశ్లో ఈ దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం, 25 కోట్ల జనాభా ఉన్న ఆ రాష్ట్రంలో కాగలేదు. ఆఫ్టర్ ఆల్ మీ దగ్గర ఎంత జనాభా? 5 కోట్ల, 5.5 కోట్ల, 5 కోట్ల జనాభా. మా దగ్గర 3.5 కోట్ల జనాభా. కాలేమా? అరే 25 కోట్ల జనాభా కావున్న కాడ మాయావతి 4 సార్లు అయింది. అరే ఒక్కసారి బ్రహ్మయ్య ముఖ్యమంత్రి కాడా చెప్పండి భాయ్, కాడా? అరే తలుచుకుంటే అవుతారో? ఈ జాతీయ కమిటీ డిసైడ్ చేయండి, బ్రహ్మన్న మా ముఖ్యమంత్రి అభ్యర్థి అని తీర్మానం చేయండి. మనం పోదాం, మన ప్రజల దగ్గరికి వెళ్దాం, మన జాతి దగ్గరికి వెళ్దాం, మాట్లాడదాం. మన ప్రజలు రేపు ఓటు వైపు చైతన్య వైపు తీసుకుపోదాం. మనం ఎందుకు చేయకూడదు? ఆయనకంటే చిన్న వయసున్న జగన్మోహన్ రెడ్డి కాలేదా? అయినా కాలేదా చెప్పండి. మరి అయినప్పుడు ఎందుకు కాం మనం అంటున్నాం? మనం ఎందుకు కాం? ఉత్తరప్రదేశ్లో మాయావతి ఒక మహిళ, మనమంతా నాకు మీసాలు అనుకోండి, మీసాలు ఉన్న వాళ్ళందరూ మగవాళ్ళంతా మేమంతా అంటారు కదా, బ్రహ్మణ మీసాలు ఉన్నాయి మనం మెలేయాలి. మీ మీసాలు మెలేయి బ్రహ్మణ, మీసాలు మెలేసి తొడగొట్టు కాబోయే ముఖ్యమంత్రి 2029 నేనే అని జాతికి సవాలు విసురు, ఛాలెంజ్ అయ్యి జాతికి. ఎందుకు? నీ జాతిని చైతన్యం చేయాలంటే ఇట్లా చేయాలి, ఈ రకంగా జాతిని ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి పదవి కొన్ని లక్షల కోట్ల బడ్జెట్ ఉంటుంది మీ దగ్గర. ఏం మన వాళ్ళు చిన్న లోన్లు ఇప్పే, ₹1,00,000 లోన్ ఇప్పడానికి చచ్చిపోతాను. మనలోకి ఎవడు కొడుకులంతా ఎవడని ఇస్తాడు మనకు? అరే లక్షల కోట్ల రూపాయలు నీ చేతిలో ఉంటాయి, నువ్వు పంచుతావు నీ జాతికి, నువ్వు డెవలప్ చేస్తావు నీ జాతిని. ఎప్పుడు నీ ముఖ్యమంత్రి అయినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకు చేయవు బ్రహ్మన్న? ఎందుకు బానిస సమాజంగా ఇంకా మిగిలిపోదాం? అలా ఒక స్పాటకస్ని తీసుకోండి ఈ దేశంలో, ప్రపంచంలో. ఒక నెల్సన్ మండలాన్ని తీసుకోండి ప్రపంచంలో. అరే ఈ ప్రపంచ చరిత్రను మార్చిందంతా కూడా ఈ నల్లోలే. ఆ విషయం గమనించు. నాలాంటి తెల్లోడు కాదు, తెల్లోడు మోసం చేసిండు. నల్ల వాళ్ళు మాత్రమే ప్రపంచ చరిత్రను మార్చగలిగిండ్రు. ఈ నల్ల సూర్యుడు ఆంధ్రప్రదేశ్ కు దిక్సూచి కావాలి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలి, ముఖ్యమంత్రి చేయాలి. దానికి నేను సిద్ధం. నేను 3 లక్షల ఉద్యోగం రాజీనామా చేసిన,
3 లక్షల ఉద్యోగం రాజీనామా చేసిన ఎవడని చేస్తాడా మన జాతిలో? చేయమని దమ్ముంటే ఉద్యోగం రాజీనామా చేయమని. 3 లక్షల ఉద్యోగం రాజీనామా చేసి రాజకీయాల కోసం మన జాతులను ఇవాళ ముఖ్యమంత్రులను చేయడం కోసం రాజీనామా చేసిన. నేను సిద్ధమవుతున్నా, మీరు సిద్ధమా అంటున్నా. నేను సిద్ధం. మీరు చేతులెత్తండి. రేపు 2029లో బ్రహ్మన్న మన ముఖ్యమంత్రి అభ్యర్థి. బ్రహ్మన్న మన ముఖ్యమంత్రి చేద్దాం. ఈ జాతిని ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పుదాం. వర్గీకరణ చాలా చిన్న సమస్య. మళ్ళా చెప్తున్నా మీకు, వర్గీకరణ చాలా 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 చిన్న సమస్య. జాతిలో ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. 95% ఉన్న పేద మాదిగలు ఎట్లా బాగుపడతారు? వర్గీకరణ వాళ్ళు బాగుపడతారా? ఉద్యోగాల వాళ్ళు బాగుపడతారా? కాదు. రాజకీయ అధికారం అనే మాస్టర్ కి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు, మాస్టర్ కి పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కి టు ఓపెన్ ఎనీ డోర్ ఆఫ్ ది డెమోక్రసీ. ఐదర్ ఇట్ మే బి ఎంప్లాయ్మెంట్ ఆర్ ఇట్ మే బి ఎడ్యుకేషన్. మీకు ఇంతకుముందు ఒక మిత్రుడు చెప్పాడు భూమి, మన భూమి గురించి, మాదిగల ఇనాం భూమి, మాదిగల భూమి లేదు అని చెప్పాడు. అరే మాదిగ భూములే కాదు, అన్ని దోచేస్తున్నారు వీళ్ళంతా. అధికారంలో ఉన్న వాళ్ళంతా మా కేసీఆర్ దోషిండు 10 ఏళ్ళు, ఇప్పుడు రేవంత్ రెడ్డి దోస్తాడు. మీ దగ్గర ఆయన చంద్రబాబు చేసిండు, మొదల జగన్మోహన్ రెడ్డి దోసేసిండు, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు దోస్తాడు. మన జాతులకు ఏం మేలు జరుగుతాం? ఏ మేలు జరుగుతుంది? ఏం మేలు జరగదు, జరగనివ్వరు వాళ్ళు. మన వర్గీకరణ బూచితోని వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళ సంకల చేరి వాడిచ్చి బిస్కెట్లకు ఆశపడి ఇంకెంతకాలం మన జాతులను మోసం చేద్దామంటున్నా? ఇంకెంతకాలం బానిసలుగా తయారు చేద్దాం మన జాతిని? మన జాతి 2 కోట్ల జనాభా, ఇక్కడ అక్కడ కలిపి ఒక్క మాదిగల 2 కోట్ల జనాభా. నేనేమంటున్నా 10 లక్షల మంది ఓటర్లుగా మార్చండి. ఇక్కడ 10 లక్షలు, అక్కడ 10 లక్షలు. ఈ 2 రాష్ట్రాల రాజకీయాలు మారిపోవా? 2 కోట్ల మందిలో 10 లక్షల మందిని మార్చగలిగితే మారిపోవా? తప్పకుండా మారుతుంది. మారే విధంగా తయారు చేయాలి. అందుకు నేను సిద్ధం. మీరు సిద్ధమా? మరోసారి మిమ్మల్ని అడుగుతున్నా. మన జాతిని ఇవాళ ఎవరికి తల వంచద్దు. హయ్యెస్ట్ డిగ్రీస్ బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత హయ్యెస్ట్ డిగ్రీ సంపాదించిన మాదిగా అంబేద్కర్ నేను. అలా మీకు హామీ ఇస్తున్నా ఈ సభ సందర్భంగా. ప్రపంచం ఏదో అంబేద్కర్ బిడ్డగా ఆయన లాగానే ఆత్మగౌరవంతో ఉంటా. ఆయన లాగానే ఈ మాదిగ జాతి విముక్తి కోసం పాటుపడతా. మీరు సిద్ధమైతే నేను సిద్ధం. కాబట్టి ఈ సిద్ధం సభను ఎట్లయితే మీ వాడు అక్కడ నడిపించుండే లక్షలాది మందితో మనోడికి సిద్ధమై ఇచ్చేది మాదిగ జాతి సిద్ధం సభలు నిర్వహించి క్యాప్షన్ పెట్టండి. మాదిగ జాతి సిద్ధమైన సభలు ఎట్లయితే ఉంటాయో, ఎట్లయితే రాదో, రాజకీయ అధికారం ఎట్లా రాదో, 2029లో ఎట్లా బ్రహ్మన్న ముఖ్యమంత్రి కాకుండా పోతాడో నేను చూస్తా. సవాల్ విసురుతా. నేను ఛాలెంజ్ చెప్తున్నాను. ఎందుకు ముఖ్యమంత్రి కాడు? దమ్ముంటే అవుతాడు. నిర్ణయం తీసుకుంటే అవుతాడు. నిర్ణయం తీసుకోమని చెప్పి ఈ సందర్భంగా మనం అంతా ఒత్తిడి చేద్దాం. అన్నాను నిర్ణయం తీసుకొని బ్రహ్మాండ మీరు మా ముఖ్యమంత్రి అభ్యర్థి, కాబోయే ఏపీ ముఖ్యమంత్రి, తొలి మాదిగ బిడ్డ ముఖ్యమంత్రి కావాలి. చరిత్ర నిర్మాణం చేయాలి. కాపులకు అవకాశం లేదు కానీ మాదిగలకు అవకాశం ఉంది అక్కడ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం. కాపుల కంటే ఎక్కువ జనాభా కలిగింది మనం అక్కడ. అవునా కదా? కాబట్టి కాపులకు కంటే మాదిగలకు అవకాశం ఉంది. కమ్మైనా రెడ్డి అయినా మాదిగలకు రేపు అవకాశం ఇవ్వగలుగుతాడు కాపుల కంటే కూడా. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ఎలక్షన్లు ఉన్నాయి. సో కాబట్టి వర్గీకరణ అంశాన్ని మనం తెలుసుకొని రాజకీయ అధికారం రెండు దిక్కులే కాదు, దక్షిణాది మొత్తంలో కూడా, దక్షిణాది రాష్ట్రాలలో కూడా మాదిగ బిడ్డలందరినీ ఇవాళ రాజకీయ అధికారం వైపు ఎమ్మెల్యేలుగా ఎవరైతే శ్రమించిందో సర్పంచులుగా, ఎమ్మెల్యేలుగా అన్ని పోస్టుల్లో దయచేసి మన వాళ్ళందరినీ పోటీ చెప్పి ఒక 1000 ఓట్లు వచ్చినా 500 వచ్చినా మొదలు పెట్టండి. రాజకీయ ఉద్యమాన్ని మొదలు పెట్టండి. భయపడకండి. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మనం ఎవరిని బిచ్చ మీద ఆధారపడి బతుకుతలేము. ఎవడేసే పిచ్చల మీద మనం ఆధారపడి బతలేము. మందకృష్ణ మాదిగా ప్యాకేజీలకు అమ్ముడు పోతలేము. కాబట్టి మనం ఎవరికి బానిసగా ఉండాల్సిన అవసరం లేదు. ఇట్లా తలెత్తుకోండి. మాదిగా జాతి బిడ్డ ఇట్లా తలెత్తుకొని నిలబడండి. నాయకుని వెంట మనం నడిపిద్దాం. నాయకుడి వల్ల మనం ప్రయోజనం పొందాం. ఆయనను మనం నాయకత్వం బలోపేతం చేద్దాం. ఆయన వల్ల మనము, మన వల్ల ఆయన, ఇద్దరం పరస్పరం డెవలప్ అయ్యే విధంగా మన జాతిని నిలబెట్టి ఆత్మగౌరవం తీసుకెళ్తామని తెలియజేస్తూ, తెలంగాణలో కూడా ఒక విద్యావంతుడు, ఒక ప్రొఫెసర్ ఎంఆర్పిఎస్ ఏపీ మీ నాయకత్వంలో పనిచేయడానికి ఒక ప్రొఫెసర్ రెడీ ఉన్నాడు. ఆయన అన్న విషయాలు పూర్తిగా కనుక్కొని రండి, నేను పూర్తి స్థాయిలో కంప్లీట్గా వచ్చేసి ఉద్యమాల్లో ఉంటా అని చెప్పేసి అన్నతో
ఒక ప్రొఫెసర్ అవసరం అనుకుంటే రాజీనామా చేయడానికి సిద్ధపడుతున్నాడు. ఆయన కూడా అవసరం అనుకుంటే తెలంగాణ యావత్ మొత్తం తిరగడానికి రెడీగా ఉన్నాడు ఆ ప్రొఫెసర్. నాతో వచ్చి మాట్లాడాడు నిన్న, అన్న నేను పనిచేస్తా, బ్రహ్మన్ నాయకత్వంలో పనిచేస్తే తెలంగాణలో కూడా అద్భుతమైన మాదిగ జాతి ఉన్నది, జనాభా ఉన్నది, వాళ్ళని నడిపిద్దాం, విద్యావంతులతో నడిపిద్దాం. బ్రహ్మన్నే ఒక దిక్కు మాకు, బ్రహ్మన్నే ఒక దిక్కు, బ్రహ్మన్న దిక్కు, ఈదుమూడి దిక్కు. ఈదుమూడి మన 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 పవిత్ర స్థలం. బ్రహ్మన్న మన నాయకుడు, బ్రహ్మన్న ఈ జాతి నాయకుడు. ఈదుమూడి మన పవిత్ర స్థలం, మన జాతి మేలుకొల్పిన స్థలం అది. కాబట్టి ఆ స్థలాన్ని, పవిత్రమైన స్థలాన్ని మనం కాపాడుకుంటూ, మన జాతి గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ నెక్స్ట్ ఈదుమూడి 2029లో మనల్ని ముఖ్యమంత్రి చేసి అదే స్తూపం దగ్గర, నేను ఫస్ట్ టైం వచ్చాను అక్కడికి ఈదుమూడికి. ఆ స్తూపం చూసి నేను సెల్యూట్ చేశాను. నా జాతి బిడ్డలు ఇంత గొప్ప స్తూపాన్ని కట్టిందని నా ఈదుమూడి ప్రజలకు సెల్యూట్ చేస్తున్నాను. అరే పెద్ద స్తూపం అండి, అది చరిత్రలో నిలిచిపోయే స్తూపం. కానీ దాని చరిత్ర మార్చాల్సింది బ్రహ్మన్న. ముఖ్యమంత్రి అయ్యే స్తూపానికి సెల్యూట్ చేయాలి. నా దప్పు కొడుతున్న జాతి బిడ్డలకు న్యాయం చేయాలి, నా రోడ్డు ఉడ్చే బిడ్డలకు న్యాయం చేయాలి, నా అడకతినే బిడ్డలకు న్యాయం చేయాలి, పేద బిడ్డలకు న్యాయం చేయాలి. నాయకుడు అంటే అట్లా ఉండాలి. మనల్ని మోసం చేసేటోడు నాయకుడు కాదు, మనల్ని మోసం చేసేటోడు నాయకుడు కాదు, మనల్ని బాగు చేసేటోడే నాయకుడు, మనల్ని నడిపించేవాడు నాయకుడు. ఒక మోసెస్ చరిత్రలో, క్రైస్తవ చరిత్రలో ఒక మోసెస్ ఒక నాయకుడు, మనకు బ్రహ్మాండ మాదిగలకు నాయకుడు. సో ఇట్లాంటి నాయకుడిని మనం తప్పకుండా బలపడతాం, ముందుకు పోదాం. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మనం భయపెడతాడు ఎవడైనా సరే. మనం తిరుగుబాటు చేస్తే వాడు తల వస్తాడు. కాబట్టి పెద్ద జాతి, కాబట్టి ఈ జాతిని చైతన్యం చేసి మనం ఎవరిని కొట్టాల్సిన అవసరం లేదు. అది కూడా చెప్తాను. జైలుకు పోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. కాంక్షణం ఓటు అనే ఆయుధమే. కాంక్షణం ఎన్నడన్నా జైలుకు పోయిందా? అంబేద్కర్ ఎన్నడన్నా జైలుకు పోయిందా చెప్పండి? పోలే. మనం కూడా పోవాల్సిన అవసరం లేదు. మనం ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. పోయి గాంధీ భవన్ దగ్గర పెట్టిండ్రి, బస్సుల దగ్గర పెట్టిండ్రి, రైల్వే స్టేషన్. ఈ తప్పుడు ఉద్యమాలు నేను చేయదలుచుకోలేదు. మనం చేయదు కూడా. ఓటు చైతన్యం తీసుకురండి, అధికారం వైపు మనం పోతాం. ఓటు హమారా, రాజ్ తుమారా, నై చలేగా. ఓటు మావి, అధికారం మీద ఇకపై చెల్లదు, ఇకపై సాగదు. బషీర్ బాగు కేంద్రంగా మాదిగలు చైతన్యమైండ్రు, ఇకపై సాగదు అని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై మాదిగా, జై మాదిగా.